త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను, దేవుని గణపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుండి 478వ కీర్తన విజ్ఞాని విసుగు గురించి పురుషోత్తమ చౌదరి గారు రచించినటువంటి పాట విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను అనే ఈ పాట పాడి దేవుని స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది నాకు కూడా మొదటిసారి పాడుతూ ఉన్నాను, దేవుని గణపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పాట విజయంబు విజయంబు అనే కీర్తన ఛాయలో పాడదగినది. 478 విసుకదే ప్రాణంబు. విసుకదే ప్రాణంబు విజ్ఞాని కీలను పొసగు వైరాగ్యంబు పుట్రదే తలను అసదుగానటిక స్టానుభవమే గాని యసదృసానంద ఫల మొసగు నదియేది విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను మునుపేదియుండేనో వెనుకనదియుండు మునుపు వెనకకు మధ్య ముననున్నదది నొనరంగా గ్రోతయై యుత్పన్నమగునటి ఘన కార్యమొక్కటి గానంగరాదు నొనరంగా గ్రోతయై యుత్పన్నమగునటి ఘన కార్యమొక్కటియు గానంగరాదు విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను ధరణి మీదికి దిగం బరుడగుచునే తెంచు మరణమప్పుడు దిగం బరుడగుచు బోవున్ ధరణి మీదికి దిగం బరుడగుచునే తెంచు మరణమప్పుడు దిగం బరుడగుచు బోవున్ నరుడు పుట్టిన నాడు సరకి తీయును తీడు మరణ మగునాడొక సరుకు కొనిపోడు విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను ఒక తరము పోవు మరి ఒక తరము జను తెంచు సకల వంశములిట్లు సమసి పోవుచుండ్రు నికవారి పేర్పెంపు లేచోటనే మాయే నొకండైనా చేపుటకు నూర్విలో లేడు విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను ఏటి వంకలు దీచ నివ్వాని కలవిమున్ నీటి మూకుడు సేయ నేర్పరి ఎవండు మాటైన మనసువం పులు తీర్చు గురు
కోటి ధనమిచ్చినను కుంభిని నీలేడు విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను ధరణిలో నరరూపు దాల్చి పాపల కొరకు మరణమైలే చూస గురుడైన యేసు చరణాబ్దముల సేవ సారమిదియొక్కటి పరమా ఫలమిడు సుఖ ప్రాప్తియునరించున్ విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను అసదుగానటిక స్నానుభవమే గాని యసదృసానంద ఫల మొసగునది విసుకదే ప్రాణంబు విజ్ఞాన కీలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను. దేవునికి సమస్త మహిమ చెల్లిస్తున్నాను. ఎంత మంచి పాటలు కదండి రాశారు. ఇది ప్రతిదినం నేను చెప్తూ ఉంటే మీకు ఏమన్నా విసుగ్గా అనిపిస్తుందేమో, కానీ నాకైతే విసుగ్గా అనిపించట్లేదు చెప్పడానికి. ఈ రచయితలు రాసిన పాటలు ఇది ఫస్ట్ టైం నేను పాడుతున్నాను. ఇంకా దీన్ని రికార్డ్ చేయడానికి కూడా నాకు, అంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేయడానికి కూడా నాకు టైం లేదు. ఇంతవరకు వాక్యాన్ని మెసేజ్ నేను రికార్డ్ చేసి పోస్ట్ చేయడానికి అంతా సిద్ధపరచుకున్నాను. తర్వాత ఇంక ఈ పాట నాకు దేవుడిచ్చిన భారాన్ని, ప్రతిదినం దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధనికరమైన ఈ బాధ్యత నేను చాలా సంతోషంగా చేస్తూ ఉన్నాను, దేవుని గణపరుస్తున్నాను. ఈరోజు ఈ పాట మీతో పాటు నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. ఎంత వివరణ, విసుకదు ప్రాణము, అసలు విసిగిపోదటండి. ఇది అంతా మనకు వ్యర్థమని తెలిసిన ఇది ఇక్కడ మనం చూస్తాము. చాలా చక్కని మాటలు. చనిపోయినప్పుడు ఎవరు కూడా ఏమీ తీసుకెళ్ళలేరు, మనకు తెలుసు. తర్వాత ఇవన్నీ ఒకరోజు సరుకు గొనిపోడు 2వ చరణంలో ఉంది. అది సరికెద్దియును తేడు మరణమగునప్పుడు వచ్చినప్పుడు దిగంబరుడిగానే వస్తాడు, చనిపోయినప్పుడు కూడా దిగంబరుగానే వెళ్తాడు. ఈ మాటలు పాడుతున్నప్పుడు నాకు చాలా నిజం కదండి. వచ్చినప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉంటాము? ఏం బట్టలు ఉంటాయా? బట్టలతో వేసుకొని పుడతామా? కాదు కదా. చనిపోయినప్పుడు ఒకసారి ఆలోచించండి. చాలామంది బరియల్స్, నేను ఎక్కువ చూడలేదు కానీ కొంతమందివి చూశాను. సో చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? వారికి స్నానం చేయించి, ఆల్మోస్ట్ మగవారైతే ఎవరు ఇది చేయరు, అందరి మధ్యలో స్నానం చేయించేస్తుంటారు. ఆడవాళ్ళు అయితే మాత్రం కొంచెం మన ఇండియన్ ట్రెడిషన్ బట్టి ఒక దగ్గర వేరుగా ఎవరు ఎక్కువ ఆడవాళ్ళు మాత్రమే స్నానం చేయిస్తూ ఉంటారు చనిపోయినప్పుడు. అండి చివరిగా స్నానం చేయించేది. బట్టలు తర్వాత వేస్తారు. ఏ స్థితిలోనికి వెళ్తాము? ఈరోజు మనం కప్పుకునే వస్త్రాల గురించి చాలా ఆలోచన కలిగి ఉంటాం, చాలా వెచ్చిస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా మీకు ఎవరికైనా అనిపించిందా ఇంత డబ్బులు వెచ్చిస్తున్నానే అని, ఇన్ని వేలు పెట్టేస్తున్నానే అని? మంచిదే, దేవుడు మనలను ఉన్నతంగా ఉంచుతాడు. కొంతమందికి అది చాలా అవసరం. ఇప్పుడు స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళు చాలామంది ఇది చేస్తారు, కామెంట్ చేస్తారు, వీళ్ళకి ఇంత అవసరమా? ఏమండి, మీరు నలుగురిలో ఒకవేళ ఎక్కడన్నా ప్రసంగించే ప్రసంగం అనుకోవద్దు. ఏదైనా మీటింగో లేకపోతే మీ యొక్క ఆఫీస్ టైమింగ్స్లో ఎక్కడైనా మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, అక్కడ మీరు అడ్రస్ చేయాలి, ఏమన్నా స్టేజ్ మీద నిలబడి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? ఎందుకు విమర్శిస్తారు? తీర్పు తీర్చకుడి, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడుతుంది. వెరీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్. చాలామంది చాలా ఇంత అవసరమా? పాటలు కూడా పెడితే వాళ్ళకి ఇంత అవసరమా? ఎన్ని డబ్బులు మీరు మీరు ఒకవేళ ఇప్పుడు చాలామంది నేను కూడా కామెంట్ పెట్టాను ఒక దాంట్లో. అలా ఎవరో సహోదరుడు పెడితే, బిగ్ బాస్ షోకే ఇప్పుడు చూసుకున్న అందరూ చాలా ఎక్కువ చూస్తున్నారు కదా, అక్కడికి మీరే వెళ్ళే అవకాశం వచ్చింది. ఇన్ జనరల్
అప్పుడు మీరే బట్టలు ఎలా కొనుక్కుంటారండి? అప్పు చేసైనా లక్షలు పెట్టేసి మంచి మంచి బట్టలు తీసుకెళ్ళరా? ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తుంది కదా. మరి స్పీకర్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు వారి వీడియోస్ అంతా వెళ్తున్నప్పుడు ప్రపంచం అంతా చూడట్లేదా? వారు మంచి బట్టలు వేసుకునే అర్హత వారికి లేదా? దేవుడు వారికి ఇచ్చినప్పుడు మీరెందుకు కుళ్ళుకుంటారు? పోనీ మీ వరకు వస్తే మీరు ఒక ఆవిడ ఎవరో అంటుంది, ఏసే అలాంటి బట్టలన్నా వేసుకున్నాడా ఎప్పుడైనా అని ఇంకొక ఆవిడ కామెంట్ చేశారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే తెలుసుకోండి దయచేసి. తీర్పు తీర్చొద్దు, ఎవరి గురించి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీరిస్తే మీకు ఇంకెక్కువ తీర్పు వచ్చేస్తుంది. దేవుడు క్షమాపణ కృప అన్నది పక్కన పెట్టి తీర్పు తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ విసుగదు ప్రాణం వచ్చినప్పుడు ఏమీ పట్టుకో. ఒక ఆవిడ అంటది, ఏసే అప్పుడు ఏమన్నా వేసుకున్నారా ఇన్ని బట్టలు అని. మరి ఏసే ఒక చేతతోనే ఉన్న దాంతో ఉతుక్కొని మళ్ళీ అదే అంగి వేసుకున్నారు. ఈవిడ ఉంటారా ఒకటే చీరతో? ఎవరిని విమర్శిస్తున్నాను కాదండి, మనుషుల ఆలోచనలు ఎంత సంకుచితమో వారి విషయం గురించి ఆలోచించుకోరు. ఉంటుంది కదా, ఒక వేలు చూపిస్తే మిగిలిన వేలు మన వైపే ఉంటాయని. ఈ మాట లోకానుసారమే అవ్వచ్చు కానీ బైబిల్లో ఉంది కదా, నీ కన్నులో ఉన్న నలక ముందు తీసుకో. ఎదుటివారిని కన్నులో ఉన్న ఆ నలకను నువ్వు చూడడం ఎందుకు? నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయంటాడు కదా, లేఖనంలో ఉంది కదా. మరి ఎందుకు గమనించు? అక్కడ చెప్పింది ఇదే, 1,000 ఇటు 4,000 ఇటు కాదు. మనకి లేఖనాన్ని ఆధారం చేసుకున్న ఎదుటివాని కంటిలో ఉన్న నలకను ఆ మచ్చను తీసేయడానికి ప్రయత్నం చేయడం కాదు, నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ పుట్టినప్పుడు మనం వస్త్రాలు ధరించుకొని పుట్టము, పోయేటప్పుడు కూడా దిగంబరుగానే పోతాము మరణమైనప్పుడు కూడా అని ఇక్కడ 2వ చరణంలో పురుషోత్తమ చౌదరి గారు వివరించిన విధానం. నరుడు పుట్టినాడు సరికేదిగును తేడు, ఏమి తెచ్చుకునే రాడు కదా పుట్టినప్పుడు. మరణమగునగా డొక్క సరుకు కొనిపోడు, ఏమి తీసుకెళ్ళడు. చాలామంది ఇది తెలిసినా కూడా తినుము తానుము సృకించుము అన్న దాంట్లోనే ఈవెన్ క్రైస్తవులకు చాలా బాధతో చెప్తున్నాను, క్రైస్తవులు కూడా అలాగే బతుకుతున్నారు. వారు వస్త్రాలకైనా వారి చెప్పులకైనా వారి దేనికైనా వారు అవసరం లేకుండా, ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఆ ప్రీచర్స్కి దేవుడు అనేక మంది ముందు వాడుకుంటున్న వారికి అవి చాలా అవసరం. మిగిలిన వారికి కూడా అవసరం. ఏం చింపిరి బట్టలు వేసుకోమని నేను వివరించట్లేదండి, శ్రేష్టమైనవే దేవుడు ఇస్తాడు. అదే అంటాడు కదా, మీరు ఏం ధరించుకుంటాము, ఏం తాగుతాము, ఎక్కడ నివసిస్తాము, గృహం గురించైనా ఏం తింటాము అనైనా వస్త్రం గురించైనా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. పరలోకమంది తండ్రికి తెలుసు కదా, ఆయన ఇస్తాడు కదా. ఈరోజు మీ సంపాదన మీకున్నదంతా ఒకవేళ వెచ్చించి మీరు చాలా ధనికంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. ఈ రోజుల్లో ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, జనాల మధ్యలో అందరూ కూడా ఒకరినొకరు గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా క్రైస్తవుల గురించి నేను చెప్తూ ఉన్నాను, జాగ్రత్త. మీకు ఇవ్వబడిన దాంట్లో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాల్సిన బాధ్యత ఉంది నీకు. జాగ్రత్త. ఆయన ఆజ్ఞలు పాటించండి, ఆయన గణపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఆయన ఎందుకొరకు మిమ్మల్ని నిర్మించుకున్నారో దాని ప్రకారంగా మిమ్మల్ని నడిపించి ఆయన మీ కొరకు సిద్ధపరిచి ఉంచిన, మీరు సంపాదించకపోయినా మీరు కూర్చకపోయినా మీరు ఇక్కడ చేస్తున్న నీతి క్రియలు, ఈ లోకంలో చేస్తున్న మీ మంచి కార్యాలు ఇతరులకు ఉపయోగకరంగా ఉండే స్థితిని దేవుడు అక్కడ రత్న మాణిక్యాలతో మీకు నివాసాన్ని కడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, అక్కడ సంపాదించుకోండి. శాశ్వత రాజ్యంలో మీ యొక్క అందమైన గృహాలను సంపాదించుకోండి. ఇక్కడ 10 ఇల్లులు 3 ఇల్లులు 4 ఇల్లులు డూప్లెక్స్ హౌసులు కాదు. గమనించండి. దేవుడు మిమ్మలను దీవించి ఆస్వాదించుకోగాక. నేను విమర్శిస్తున్నాను అనుకోద్దు, ఇళ్ళ గురించి కూడా ఉండడం దేవుడు ఆశ. కానీ ఏది శ్రేష్టమో దాన్ని పట్టుకోండి, ఏది శ్రేష్టమో దాన్ని మీ జీవితాల్లో మీరు సంపాదించుకోండి, ఏది శ్రేష్టమో దాన్ని మీ తరాలకు విడిచిపెట్టండి. దేవుణ్ణి విడిచిపెట్టండి మీ తరాలకు. మీ యొక్క గొప్ప కార్యాలు దేవుడు మీ 1000 తరాలను దీవించే ఆశీర్వాదాలు సంపాదించండి. ఆ ప్రార్థనా జీవితానికి రండి. దేవుడు మిమ్మలను అట్టి రీతిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.